హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనోజ్ రైల్ ఇన్ఫో. ఈరోజు మనం ఒంగోలు రైల్వే స్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒంగోలు రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఒంగోలు పట్టణ ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్స్గా కూడా పిలుస్తారు. ఒంగోలు రైల్వే స్టేషన్ యొక్క స్టేషన్ కోడ్ OGL. ఒంగోలు రైల్వే స్టేషన్ విజయవాడ, చెన్నై మెయిన్ రైల్వే లైన్లో ఉండడం చేత ఈ స్టేషన్కి రైళ్ల రద్దీ చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా విజయవాడ, చెన్నై మెయిన్ లైన్ నిర్మాణంలో భాగంగా 1899వ సంవత్సరంలో ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ని ప్రారంభించారు. తరువాత 1980-81వ సంవత్సరంలో విజయవాడ, చెన్నై మెయిన్ రైల్వే లైన్ని విద్యుదీకరించడంతో దాదాపుగా 1995వ సంవత్సరం నుంచి ఒంగోలు స్టేషన్ మీదుగా విద్యుత్ రైళ్లు నడవటం ప్రారంభించాయి. సో అప్పటి నుంచి చెన్నై నుంచి స్టార్ట్ అయ్యే ప్రతి ట్రైన్ దాదాపుగా ఎలక్ట్రిక్ లోకోస్తో నడవటం స్టార్ట్ చేశాయి. ప్రస్తుతం ఒంగోలు రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో, అలాగే విజయవాడ డివిజన్ కిందకు వర్తింపజేస్తుంది. తరువాత సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఫామ్ అయ్యాక ఈ ఒంగోలు రైల్వే స్టేషన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఇంకా ఒంగోలు రైల్వే స్టేషన్ వివరాల్లోకి వెళ్తే ఈ స్టేషన్లో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ మరియు 3 స్టేబుల్ లైన్స్ అందుబాటులో ఉంటాయి. ఈ 3 స్టేబుల్ లైన్స్ గూడ్స్ రైళ్లు నిలపడానికి, అలాగే సరుకు రవాణా చేయడం కోసం వాడతారు. ఇంకా ఈ 3 ప్లాట్ఫామ్స్లో 1 మరియు 3వ ప్లాట్ఫామ్స్ మెయిన్ లైన్స్ గాను, సెకండ్ ప్లాట్ఫామ్ లూప్ లైన్గా ఉంటుంది. ఒంగోలు రైల్వే స్టేషన్ మీదుగా ప్రతిరోజు వందలాది సంఖ్యలో వేరువేరు ప్రాంతాలకి రైళ్లు ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. వాటిల్లో రాజధాని, గరీబ్ రథ్, డురాంతో, హంసఫర్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరియు ప్యాసింజర్ ట్రైన్స్ వంటివి ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో రాజధాని, తమిళనాడు, కేరళ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి హజ్రత్ నిజాముద్దీన్ తిరుక్కురల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మినహాయించి మిగతా అన్ని ట్రైన్స్కి ఒంగోలు రైల్వే స్టేషన్లో హాల్ట్ కేటాయించబడింది. కోరమాండల్ ఎక్స్ప్రెస్కి కూడా చెన్నై నుంచి హౌరా వెళ్ళేటప్పుడు ఒంగోలు రైల్వే స్టేషన్లో టెక్నికల్ హాల్ట్ కేటాయించారు. ఇంకా ఒంగోలు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకి మరియు రాష్ట్ర రాజధానులైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, హౌరా, విశాఖపట్నం, భువనేశ్వర్, జమ్మూ తావి, కన్యాకుమారి లాంటి దూర ప్రాంతాలకి ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి. ఇంకా ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ట్రైన్స్ సంగతి చూస్తే ఇక్కడ నుంచి మొత్తం 2 ట్రైన్స్ ఆరిజినేట్ అవుతాయి. అవి కూడా మెమూ ట్రైన్స్ మాత్రమే. వాటిల్లో ఒకటి ఒంగోలు విజయవాడ మెమూ పాసెంజర్, అలాగే ఒంగోలు గుంటూరు మెమూ పాసెంజర్. మిగతా ఎక్స్ప్రెస్ ట్రైన్స్ మరియు ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యి ఒంగోలు స్టేషన్ మీదుగా ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా హౌరా, చెన్నై మెయిన్ రైల్వే లైన్ రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి గూడూరు జంక్షన్ వరకు వయా ఒంగోలు రైల్వే స్టేషన్ మీదుగా 3వ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో త్వరలో కొత్తగా 4 మరియు 5వ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఆ పనులు త్వరలో పూర్తయితే ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కోసం స్టేషన్ అవుటర్స్లో ట్రైన్స్ వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా త్వరలో 3వ రైల్వే లైన్ పనులు పూర్తయితే హౌరా, చెన్నై మధ్య సరుకు రవాణా చేసే గూడ్స్ రైళ్లు కూడా ఆలస్యం కాకుండా ఆయా గమ్యస్థానాలకు సకాలంలో చేరుకుంటాయి. ఇంకా ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి కావాల్సిన కొత్త రైల్వే ప్రతిపాదనల సంగతి చూస్తే ఒంగోలు రైల్వే స్టేషన్ నుంచి ప్రకాశం జిల్లాలోని కంభంకి కొత్తగా రైల్వే లైన్ని వయా పొదిలి మీదుగా నిర్మించడానికి అధికారికంగా సర్వే అయితే పూర్తయింది, కానీ ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఒకవేళ ఈ లైన్ ప్రారంభించి పూర్తి చేయగలిగితే ప్రకాశం జిల్లా వాసులకి కొత్త రైల్వే నెట్వర్క్ ఏర్పడడంతో పాటు ఈ ప్రాంతం నుంచి
కంబం, గిద్దలూరు, నంద్యాల జంక్షన్ వెళ్ళే వాళ్ళకి ఒక షార్ట్ రూట్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఒంగోలు రైల్వే స్టేషన్ జంక్షన్గా ఏర్పడడంతో పాటు ఇక్కడ నుంచి మరికొన్ని ట్రైన్స్ ప్రారంభం అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఒంగోలు రైల్వే స్టేషన్కి సంబంధించిన వివరాలు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.